నమస్కారం సామాన్యుడి న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మూడు శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష ఇసుక రోడ్లు నిత్యావసర ధరల నియంత్రణపై అధికారులతో చర్చ ఇసుక విధానంలో చేపట్టవలసిన మార్పు చేర్పులపై అధికారులకు సూచన కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని పవన్ వెల్లడి బెంగళూరు నుంచి గన్నవరం చేరుకున్న మాజీ సీఎం జగన్ కు స్వాగతం పలికిన వైకాపా శ్రేణులు గన్నవరం నుంచి తాడేపల్లికి చేరుకున్న జగన్ లడఖ్లో ఏపీకి చెందిన ముగ్గురు సైనికులు మృతి లద్దాఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో 5 సైనికుల్లో మృతి చెందిన 3 జవాన్లు శోక సముద్రంలో 3 జవాన్ల కుటుంబ సభ్యులు మూడు శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇసుక రోడ్లు నిత్యావసర ధరల నియంత్రణపై అధికారులతో చర్చించారు. ఇసుక విధానంలో చేపట్టవలసిన మార్పు చేర్పులపై అధికారులకు సూచనలు జారీ చేశారు. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా వ్యవహారాలపై చర్చించినట్లు సమాచారం. మరొక వైపు సీఎం చంద్రబాబు బుధవారం అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రాజధాని పరిస్థితులపై శ్వేతపత్రం విడుదలకు తుది కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు 3 శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఇసుక రోడ్లు నిత్యావసర ధరల నియంత్రణపై సీఎం సమీక్ష చేపట్టారు. ఇసుక విధానంలో చేపట్టవలసిన మార్పు చేర్పులపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా వ్యవహారాలపై చర్చించారు. పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇసుక మాఫియా నడిచిందని చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇసుక మాఫియా అరాచకాల వలన ఏకంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణం విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని గతంలో తెలుగుదేశం ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ముందుగా రోడ్ల మరమ్మతులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సీఎం చంద్రబాబు బుధవారం అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రాజధాని పరిస్థితులపై శ్వేతపత్రం విడుదలకి మంత్రి నారాయణ తుది కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. రేపు శ్వేతపత్రం విడుదల చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రికి మంత్రి నారాయణ అధికారులు బ్రీఫింగ్ ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇటీవల తన కూతురు కిడ్నాప్ కు గురైందని ఓ మహిళ నాకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. దీనిపై విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు అద్భుతంగా పనిచేసి జమ్మూ కాశ్మీర్లో ఆ అమ్మాయి ఆచూకీ గుర్తించారు. నెలల క్రితం కేసును 2 రోజుల్లో ఛేదించారు. అక్కడి పోలీసుల సాయంతో వారిని విజయవాడకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. భీమవరం వాస్తవ్యంలో వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళ ఇంకొక కూతురుని తీసుకొచ్చి ఇట్లా నా బిడ్డను 9 నెలల క్రితం కిడ్నాప్ చేయాలని తీసుకెళ్లిపోయారు. లవ్ డ్రాప్ మీద పడేసి తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు దాకా ఆచూకీ తెలియదు అని వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళకి చెప్పిన బాధపడతా ఉంటే వెంటనే స్థానిక విజయవాడ ఉన్నతాధికారులకి స్థానికంగా ఉండే మచం చేయ గారికి కమిషనర్ పోలీస్ గారికి చెప్పాను. బట్ ఎంత అద్భుతంగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ విజయవాడ సిపి గారు కానీ మొత్తం పోలీసు బృందం 40 అవర్స్లో వాళ్ళని పట్టేస్తున్నారు. కేరళ పట్టణం వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, స్పెషల్ టీమ్ని పెట్టారు. కేరళ వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు. ఫైనల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూ ట్రేస్ అవుట్ చేశారు. జమ్మూలో ట్రేస్ అవుట్ చేసి ఈ రోజున వెంటనే మా టీం వెళ్ళే లోపు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ వెల్లూరు వచ్చి పాటికి బట్ ఇన్ ద మీన్ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఆ అమ్మాయి ఎక్కడుందో వెళ్ళి పట్టుకుంటే అమ్మాయి ఫోన్ కూడా మార్చేశారంట. ఈ న్యూస్ ఎప్పుడైతే వాళ్ళ మొదలు నాకు ఇచ్చారు, ఇట్లా నదుకి దాని దృష్టికి తీసుకొచ్చారో అది వెంటనే వాళ్ళు అబ్బాయి అల్లరి పోయి తీసేసారు. అమ్మాయిని బాగా ఇబ్బంది పెడుతున్నాను వచ్చేస్తున్నాను అంటే వాళ్ళు అబ్బాయిని కూడా చెప్తూ మీ వెళ్ళినప్పుడు మీకు వాళ్ళ చేత తెలియజేస్తాను. మీరు ఉన్నామని తెలియజేస్తే కూర్చోబెట్టి మీ చెల్లెలు రోజు అంటే అసలు తెలియజేశారు బయట రావద్దంటే వాళ్ళ చెల్లెలు మా అయ్యా చేయండి అంటే పోలీసు అయితే ఇద్దరిని విడిగా పట్టుకొస్తున్నారు. ఏం జరిగింది తెలియక కారణంలో వెతుకుతారు.
ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏం చేయగలదు అని నిరూపించడానికి గత 5 ఏళ్లలో ఎంతమంది ఆడపిల్లలు అదృశ్యమైనా అప్పటి ప్రభుత్వంలో కదలిక రాలేదు. ప్రస్తుత పాలనలో జరిగిన మార్పును ప్రజలు గమనించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆడపిల్లల అదృశ్యం పైన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసేలా చూస్తా. పోలీసుల సంఖ్యాబలం పెరగవలసిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో 30,000 సంవత్సరాలు 30,000 ఆడపిల్లలు అదృశ్యం అయిపోయి రకరకాల కారణాల వల్ల దాని మీద మనకి ఏం చేయలేదు మనం ఈ రోజున. దానిలో భాగంగానే నాకు చాలా కదిలి మన బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ రోజున నేను ఒకటే చెప్పాను పెద్దలకు, ఇది మీరు ఒక కేసు స్టడీగా చేయాలి, మీరు మొదలవుతూ దయచేసి రిక్వెస్ట్ ఉన్నారు. ఎందుకంటే ఇది ఎక్కడో చాలా కదలిక మొదలైతే తప్ప పెద్దది అవ్వలేదు. సో ఫ్యూచర్లో కూడా నేను అనుకుంటున్నది ఏంటంటే నాకు రోజున మనస్ఫూర్తిగా మీడియా సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను నేను అభినందిస్తున్నాను. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా మీరు ఇంత స్విఫ్ట్ యాక్షన్ తీసుకోవడం వల్ల ఒక విశ్వాసం పెరిగింది. అలాగే ఆడపిల్లలు తల్లిదండ్రులకు కానీ ఆడపిల్లలకు కానీ ఎవరికైనా సరే ఈ లవ్ ట్రాప్స్ ఏదైనా వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు మన సరైన లేదా అనేది మీరు ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే 24 hours తర్వాత అమ్మాయి మిస్ అయిందంటే దొరకడం చాలా కష్టం, మర్చిపోమంటారు. 48 hours అయితే ఇంక మీరు మర్చిపోవడం, వెళ్ళిపోతారో తెలియదు, బాంబే వెళ్ళిపోతారో తెలియదు, బెంగళూరు వెళ్ళిపోతారు, ట్రేస్ అవుట్ చేయలేమని చాలాసార్లు పోలీస్ వ్యవస్థ నిస్సహాయత ఉంటుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ పోలీసుని అభినందించాల్సింది 9 నెలలు మిస్ అయితే పట్టుకోగలిగారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఏపీ పోలీస్. అంత పట్టుకున్నా నాకు సర్ప్రైజ్ అనిపించింది. నాకు మిడ్ నైట్ చెప్పాను, నాకు ఇట్లా వచ్చింది, ట్రేస్ అవుట్ చేసాం అని అంటే నేను వెంటనే రేపు రివ్యూ మీటింగ్ మధ్యలో మాట్లాడతానని చెప్పాను. గన్నవరం విమానాశ్రయానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ చేరుకున్నారు. ఆయనకి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి తాడేపల్లి నివాసానికి జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. బెంగళూరు నుండి గన్నవరం విమానాశ్రయానికి వైసీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. వీరికి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఘన స్వాగతం పలికిన వారిలో మాజీ మంత్రి మేరుగ నాగార్జున, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, లేల్లాపిరెడ్డి, మొండితో అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు. జై జగన్ నినాదాలతో గన్నవరం విమానాశ్రయం మారుమ్రోగింది. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. ఈవీఎంలపై నిన్న కూడా నమ్మకం లేదని, ఇవాళ కూడా నమ్మకం లేదని, ఒకవేళ తమ పార్టీ 80 సీట్లు గెలిచినా అప్పుడు కూడా ఆ ఈవీఎంలపై భరోసా లేదని, ఈవీఎంలతో గెలిచినా ఆ ఈవీఎంలను తొలగించే వరకు తమ పోరాటం ఆగదని సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. తాడేపల్లి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద గతంలో పోలీసుల కోసం వేసిన షెల్టర్లు మరియు పర్మిషన్ లేని వాహనాల రావటానికి వీలు లేకుండా ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్, హైడ్రాలిక్ బొలోట్స్ మరియు టోల్ గేట్స్ ని తొలగించిన ఆర్ఎండ్బి మరియు విద్యుత్ శాఖ అధికారులు.
లడఖ్లో నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన 5 సైనికుల్లో 3 ఆంధ్రప్రదేశ్కు చెందినవారు. వాస్తవాధీన రేఖ సమీపంలో T-72 యుద్ధ ట్యాంకులో వెళ్తున్నప్పుడు లేప్కు 148 కిలోమీటర్ల దూరంలో శనివారం మంచు కరిగి షోక్ నది వచ్చే సైనిక ట్యాంకు కొట్టుకుపోయిన ఈ దుర్ఘటనలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లె గ్రామానికి చెందిన జూనియర్ కమర్షియర్డ్ అధికారి జేసీఓ ముత్తుముల రామకృష్ణారెడ్డి, కృష్ణా జిల్లా పెడన మండలం చేవెండ్ర గ్రామానికి చెందిన సైనికుడు సాదరిపోయిన నాగరాజు, బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన సుబాన్ ఖాన్ తదితరులు మృతి చెందారు. 3 అచంచలుగా పై స్థాయికి ఎదిగారు. ఇస్లామాపూర్ 100 ఇళ్లు ఉండగా ప్రతి ఇంటి నుంచి 2 వ్యక్తులు సైన్యంలో చేరి దేశానికి సేవలు అందించడం విశేషం. నాగరాజు సోదరుడు సుబ్బయ్య కూడా ప్రస్తుతం సైన్యంలో సేవలందిస్తున్నారు. ఏపీకి చెందిన 3 జవాన్లు మృత్యువాత పడడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. లడఖ్లో జరిగిన ప్రమాదంలో తెలుగు జవాన్లు సాదరిపోయిన నాగరాజు, సుబాన్ ఖాన్, ఎంఆర్కే రెడ్డి మృతి చెందడం బాధాకరమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని నారా లోకేష్ స్పష్టం చేశారు. మరణించిన ఆర్మీ జవాన్ ముత్తుముల రామకృష్ణారెడ్డి భౌతిక కాయాన్ని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. లడఖ్లో యుద్ధ ట్యాంకులో నదిని దాటడంలో శిక్షణ పొందుతున్న ఆర్మీ జవాన్లు హఠాత్తుగా వరద ప్రవాహం రావడంతో మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మొత్తం 5 సైనికులు చనిపోగా అందులో 3 ఏపీకి చెందిన జవాన్లు ఉన్నారు. ఈ ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఏపీకి చెందిన 3 జవాన్లు మృత్యువాత పడటం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లడఖ్లో జరిగిన ప్రమాదంలో తెలుగు జవాన్లు సాదరిపోయిన నాగరాజు, సుబాన్ ఖాన్, ఎంఆర్కే రెడ్డి మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని నారా లోకేష్ తెలిపారు. నేడు శాసన మండలిలో ఏర్పడిన 2 ఖాళీల ఎమ్మెల్సీ స్థానాల్ని ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. జనసేన పార్టీ తరపున అభ్యర్థిగా పిడుగు హరిప్రసాద్, తెలుగుదేశం పార్టీ తరపున సి రామచంద్రేలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రతిపాదిస్తూ నామినేషన్లు దాఖలు చేశారు. వీరిని ఏకగ్రీవంగా కూటమి సభ్యులు ఎంపిక చేశారు. ఆదాయపు పన్ను రిటర్నింగ్ వేయటంలో ఎదురయ్యే ఇబ్బందులపై ఆ శాఖ ఉన్నతాధికారులు రైల్వే ఉద్యోగులకి అవగాహన కల్పించారు. విజయవాడ రైల్వే ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఐటీ శాఖ జాయింట్ డైరెక్టర్ అభినయ ఉద్యోగుల సందేహాలు, అనుమానాలను నివృత్తి చేశారు. డిఆర్ఎం నరేంద్ర పాటిల్ సహా పలు ఉన్నతాధికారులు సదస్సులో పాల్గొన్నారు. Helping us with an awareness program regarding income tax returns to be filed by the government employees. Recently, it has been noticed that government employees, sometimes due to lack of awareness and sometimes due to the middlemen, are getting into issues like false refund claims and wrong filing of returns. So, this kind of awareness programs will be very helpful for our railway employees. And I thank N. Abhinaya, Joint Commissioner Income Tax, and her team who had come here to help us understand proper filing of income tax returns and inculcating a tax compliance attitude in all our employees. విజయవాడ రైల్వే డివిజన్ కార్యాలయ పరిధిలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మిస్ అభినయ గారి ఆధ్వర్యంలో వారి టీం రైల్వే ఎంప్లాయీస్ అండ్ ఇతర గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడంలో ఏవైతే తప్పులు దొరుకుతున్నాయో వాళ్ళని అవేర్ చేయడం, వాళ్ళకి అవేర్నెస్ పెంచడానికి ఈ కార్యక్రమం చేపట్టింది. ఇది ఎంతో హర్షణీయం. సాధారణంగా ఇటువంటి మిస్టేక్స్ వల్ల మనకి ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ముందుకు వచ్చి మేము ఎంప్లాయీస్కి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాటిని నివృత్తి చేస్తాము అని చెప్పేసి ముందుకు వచ్చారు. సో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనివల్ల ఎంప్లాయీస్ అందరూ వారి యొక్క డౌట్స్ని, వారి యొక్క ఏమైనా సులభతరం చేసుకోవడానికి ఎంతో బాగా ఉపయుక్తంగా ఉంటుంది.
అండ్ ఈ కార్యక్రమం మన దేశాభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. కొత్త బిచ్చగాడు పొద్దెరగడని చందంగా వైసీపీలో కొత్తగా పుట్టుకొచ్చిన పోతన వెంకట మహేష్ వాస్తవాలు తెలుసుకోకుండా అవాకులు చవాకులు పేలుతున్నారని, కూటమిపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని జనసేన పార్టీ 44వ డివిజన్ అధ్యక్షురాలు కృష్ణా పెన్న మహిళా కోఆర్డినేషన్ మల్లెపు విజయలక్ష్మి హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు జరిగిన అన్యాయాలపై ఏనాడైనా జగన్ 5 ఏళ్ల కాలంలో మాట్లాడారా? ఒకరికైనా శిక్ష పడేలా చేశారా అని ప్రశ్నించారు. పోతిన మహేష్ జగన్ భజన చేయాలని అనుకుంటే జనసేన కార్యాలయం నుంచి 2 చెడుతలు పంపిస్తామని చేయమని చెప్పారు. వైఎస్ఆర్సీపీలో కొత్తగా పుట్టుకొచ్చిన నాయకుడు పోతిన వెంకట మహేష్ గారు నిన్న ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. పోతిన వెంకట మహేష్ గారికి మాట్లాడడానికి ఏదో ఒక కారణం కావాలి. ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు మాట్లాడటం తప్పే వేరే అందులో నిజాలు ఉన్నాయా లేవో కూడా ఆయనకి అవసరం లేదు. ఆయన మాట్లాడింది ఏంటంటే, మొన్న ఒక ఘటన జరిగింది, తన కూతుర్ని వేధిస్తున్నాడని వాళ్ళ ఇంటికి వెళ్ళి బాబు మా అమ్మాయి జోలికి రావద్దు అని చెప్పి ఆయన ప్రసాద్ గారు అని హెచ్చరించి రావడంతో ఆయన ఆ మణికంఠ అనే వ్యక్తి కక్ష పెట్టుకొని ఆయన షాపు కట్టేసి వస్తున్న టైంలో అతన్ని కత్తితో నరికి చంపడం జరిగింది. పోతిన వెంకట మహేష్ గారు ఏమీ తెలియకుండా ఇష్టానుసారంగా మీరు మాట్లాడితే కనుక ఊరుకునేది లేదు. తనంతడు తనే వెళ్ళి కిష్లంక పోలీస్ స్టేషన్లో నేనే చంపాను అని చెప్పి లొంగిపోయాడు. తను అక్కడే ఉన్నాడు ప్రస్తుతానికి. ఇంకా కఠిన చర్యలు తీసుకుంటుంది. శిక్ష పడే విధంగానే కూటమి అధికారంలో ఉంది కాబట్టి తనకి శిక్ష పడిద్ది. దాని గురించి ఇంకా మీరు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? వైఎస్ఆర్సీపీ నాయకులు వైసీపీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు లేని బాధ అంతా కూడా మీకు వచ్చేస్తుంది. ఏదో సామెత ఉంది, కందకలేని దురద కత్తిపేటకి ఎందుకు అన్నట్టు అది గుర్తొస్తుంది మాకు మిమ్మల్ని చూస్తుంటే. అలా ఉన్నాయి మీ మాటలు. ప్రభుత్వం ఏర్పడిన 25 రోజుల్లో చేసిన పనులపై సమీక్ష చేశామని ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు తెలిపారు. ముందుగా నిర్ణయించిన లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. కాలువల్లో గుర్రపు డెక్క తొలగింపు కోసం ₹1 కోటి పైగా నిధుల్ని కేటాయించినట్లు తెలియజేశారు. గుంటూరు ఛానల్ పొడిగింపు భూసేకరణ కోసం 110 కోట్లు బడ్జెట్ కేటాయించామని సీఎంను అడిగామని అన్నారు. గుంటూరు ఛానల్ ఆధునీకరణ కోసం 336 కోట్లు అవసరం. ఆ నిధులు కూడా బడ్జెట్ లో కేటాయించమని అడిగా. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం 350 కోట్లతో అంచనాలు రూపొందించాం. ఇందుకోసం కేంద్ర నిధులు ఇవ్వాలని మంత్రి పెమ్మసానిని కలిసి విజ్ఞప్తి చేశామని తెలిపారు. మొట్టమొదట మనకు పూడిక తీసే విషయంలో కాలువల్లో పూడిక తీయాలి. గుర్రపు డెక్క పేరుకొని పోయి ఉంది. గత 4-5 సంవత్సరాలు వైసీపీ పాలనలో దాన్ని పట్టించుకునే నాతులు లేడు. దానివల్ల కాలువల్లో నీళ్లు సరిగ్గా రాక పంట పొలాలకు నీళ్లు అందక మరి పంట సరైనటువంటి రీతిగా రానటువంటి పరిస్థితి రైతులు మా దృష్టికి తీసుకొని వస్తే మొదటి ప్రాధాన్యతగా దాన్ని మొట్టమొదటి క్యాబినెట్లోనే మరి ఇక్కడ మనకు సంబంధించి మా అధికారులు ఇచ్చినటువంటి నివేదిక మేరకు ఈరోజు ₹1,73,00,000 దానికి మంజూరు చేయించడం అనేటువంటి జరిగింది. సో వెంటనే షార్ట్ టెండర్ ద్వారా ఎక్కడికక్కడే పనులు పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చాం. అయితే ఇక్కడ మా దృష్టికి వచ్చింది, గతంలో ఇలాంటి వర్కులు చేసేటప్పుడు బయట నుంచి వచ్చినటువంటి పెద్ద కాంట్రాక్టర్లు 50% వరకు లెస్సులు వేసి వర్షాలు వచ్చే ముందు ఏదో కొద్దిగా వర్క్ చేసినట్టుగా నటించి నీళ్ళు వచ్చిన తర్వాత బిల్లులు చేసుకునేటటువంటి పరిస్థితి మా దృష్టికి వచ్చింది. అలాంటిది ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు. అలా నిర్ణయాలు కూడా మేము ఎస్సీ ఇరిగేషన్ వాళ్ళకి ఇచ్చేసాం. ఎవరైనా ఒక 5% 10% లెస్కి వేయాలి, కానీ పనుల్లో నాణ్యత ఉండాలి, కానీ డబ్బులు మిగిల్చడానికి కాదు. ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ పెట్టకపోయినా మీరు గమనించాలి, బడ్జెట్ పెట్టలే, ఒక్క పైసా అప్పు చేయలే, ఒక్క నెల రోజులు కూడా ప్రభుత్వం వచ్చి గడవలే. అయినప్పటికీ కూడా రైతాంగం పడే సమస్యలు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఫస్ట్ క్యాబినెట్లోనే దాన్ని అప్రూవల్ చేశారు. కాబట్టి ఈ విషయం మీద మా అధికారులు, ముఖ్యంగా మా రైతు సోదరులు, అక్కడ వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ లేకపోయినా, రైతు సంఘాలు లేకపోయినా, ఇప్పటికీ రైతులంతా కూడా ఒక మాట మీద ఉండి పనుల్లో నాణ్యతను పాటించాలి. ఎవరైనా టెండర్లో షార్ట్ టెండర్లో
ఏది మరి పూర్తిగా 30-40% లెస్కేస్తే అటువంటివి మా దృష్టికి తీసుకొని వస్తే వాటిని క్యాన్సిల్ చేయించడం అనేటువంటిది కూడా జరుగుతుంది. పల్నాడు జిల్లా మాచర్లలో పెన్షన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు. ఎరుకుల కాలనీలో లబ్ధిదారులకు 7,000 రూపాయలకి బదులు 6,500 రూపాయలు ఇచ్చారు. ఉద్యోగుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. దీంతో సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ బాలు నాయక్ ను సస్పెండ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మూడు శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణపై అధికారులతో చర్చ. ఇసుక విధానంలో చేపట్టవలసిన మార్పు చేర్పులపై అధికారులకు సూచన. కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని పవన్ వెల్లడి. బెంగళూరు నుంచి గన్నవరం చేరుకున్న మాజీ సీఎం జగన్. జగన్ కు స్వాగతం పలికిన వైకాపా శ్రేణులు. గన్నవరం నుంచి తాడేపల్లికి చేరుకున్న జగన్. లడఖ్లో ఏపీకి చెందిన 3 సైనికులు మృతి. లద్దాఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో 5 సైనికుల్లో మృతి చెందిన 3 జవాన్లు. శోక సముద్రంలో 3 జవాన్ల కుటుంబ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.